నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను రొయ్యల పచ్చడి చేస్తున్నాను. ముందుగా కళాయి పెట్టాను, ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. కొద్దిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యలు అండి ఇవి. వీటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇందులో వాటర్ వస్తుంది కదండి, ఇది బాగా వాటర్ ఎక్కువ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఇవి. వాటర్ అంతా అయిపోయిందండి. ఇది ఇందులో కొద్ది పసుపు వేస్తాను. ఆల్రెడీ ఇది పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కున్నవే, అయినా కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఏగిపోయినవండి, ఇవి తీసేస్తాం. ఇలా కొంచెం లైట్గా ఇంకొంచెం ఎర్రగా బాగా వేయించుకున్నా పడవకుండా ఉంటాయి. ఇలా వేయించుకున్నా సరిపోతుంది. ఇంటికి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను, మళ్ళీ వేరే వంట పెట్టాను. కాల్సిన మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, గసగసాలు, జాజి పువ్వు, జాపత్రి, ప్లస్ ఇది లవంగములు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిరపకాయలు ఇవి కొంచెం మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. అయిపోయినాయండి, ఇంకా ఇవి పక్కకు దించేద్దాం. ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించిన ఉల్లిపాయలు, ఈ మొత్తం ఈ మసాలా సామాన్లు, సాల్ట్ కూడా వేసుకున్నానండి. వేసి ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఇది మిక్సీ పట్టేసాను. ఇందులో ఇది అసలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గరుగ్గానే వస్తుంది, కానీ అది మళ్ళీ ఆయిల్లో వేపుతాం కాబట్టి సెట్ అయిపోద్ది. ఇది గిన్నె పెట్టేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ పోద్దాం. ఈ వేయించిన రొయ్యలను వేసేసుకుంటున్నాను ముందుగా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాను కదా, ఇది కూడా వేసుకున్నాను. ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టి ఇలా కాకుండా మామూలుగా చేసుకోవాలంటే కనుక మీరు మసాలా పొడులు వేసి, కారం వేసి కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఒకవేళ కారం సరిపోకపోతే ఇందులో ఒక స్పూన్ అలా మీరు కారం కూడా వేసుకోవచ్చు. ఇది అయిపోయిందండి. ఇంకా దగ్గరికి దీన్ని దించేసుకుందాం. మీకు ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే కొద్దిగా వేసుకోండి. నేను కొంచెం ఇందులో తక్కువ వేసాను. ఇప్పుడు చల్లారిపోయిందండి ఇది. ఇందులో నిమ్మరసం పెడుతున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ పెద్ద సైజులోది ఒకటి తీసుకున్నాను, కానీ హాఫ్ పిండాను. ఇది నీకు ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మీకు ఒక వారం బయట అయితే ఒక వారం ఉంటుందండి, పాడవదు. ఫ్రిడ్జ్లో అయితే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.